सरकार शिकलं ना लेखून देवा రెండు చేతులు ఒక్కటి ఇచ్చిపోతుంది ఎంతగా కొడతావా కన్నయ్యా అన్నయ్యా పాపా ఏం సమట్లా కొనొస్తారు బే అన్నయ్య కాదా మనసు బాగుండదు మామానం నిన్న కాదు ఇప్పుతే ఇప్పుడేమి చాలు అంతే ఒరే మామా ఒరే కాదండి ఉత్తమామనం ఒరే ఉత్తమామా ఒరే వద్దు ఉత్తా వద్దు మామూలుగా మామాన ఒరే మామూలుగా మామా నీకు ఏం స్వామి మా 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 ఒరే మామా నిలబెట్టి కొడతా ఒరే అంటే జంకుల ఒరే వద్దా అన్నయ్యా
కాదరికాయలు పాదరికాయలు చెట్టు ఏమన్నా వచ్చాయా? ఓ బావా ఓ పాపా నిన్ను చూస్తా ఉంటే ఏమిటవును స్వామి నీలపూరి గాజులబో నీళ్ళ వేలి నీవు లంగవోని వేసుకొని నడుస్తా ఉంటే నవలేని బాలామణి. నీలపూరి గాజులబో నీళ్ళ వేలి నీ నడుము చూస్తే కంచరిగా నడక చూస్తే కన్ను కూడా నేను నాలిక. నీ కన్ను చూసి నీ కన్ను చూసి కలిగినమ్మ ఏడు కోరిక. నల్ల నల్లాన్ని నీ కురులు చూడు మంచి పూలు పెట్టుకోను ఒంటి నిండా నగలు చుట్టుకోను ఒంటి నిలవదాయేలా ప్రాణమో ఏమనుకుంటాను చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగురు చూడు చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగురు చూడు చింత చెట్టు చిగురుకు చూడు నా స్వామి రంగా చిన్నదేమో కాపుకొచ్చుందో నా స్వామి రంగా చిన్నదేమో కాపుకొచ్చుందో నా స్వామి రంగా చిన్నదేమో కాపుకొచ్చుందో. పాపా మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బ బాబలే గుంటది. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బ బాబలే గుంటది. అది మనసు తడితే ఎలాగుంటది అబ్బ బాబలే గుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బ బాబలే గుంటది. అవునా పాపలు చేయాలన్నా మొగుడై ఉన్నావే చేయాలంటే గుడికే వెళ్ళాలమ్మా. ఎలాగుంటది అబ్బ బాబలే గుంటది. ఎలాగుంటది అబ్బ బాబలే గుంటది. ఎలాగుంటది చిలక కొట్టుడు కొడితే చిన్నదాన మలక మారిపోతానే. చిలక కొట్టుడు కొడితే చిన్నదాన ఇక్కడ తెదుకో తీసుకొని వచ్చావే రంగిరాలే బంగారు బొమ్మరాలే నడకలో నా ఉంది మహిమ నాకు తెలుసు రంగి రంగిరాలే బంగారు బొమ్మరాలే రంగిరాలే బంగారు బొమ్మరాలే నడకలో నా ఉంది మహిమ నాకు తెలుసు రంగి రంగిరాలే బంగారు బొమ్మరాలే తిలక పచ్చా
అందమైన రంగు నీవు ఆవే బంగారు బొమ్మరావే రంగిరావే బంగారు బొమ్మరావే రంగిరావే బంగారు బొమ్మరావే అవునా అవునా ఎగురుతా దిగుతాను నీ పేరు ఊరు అడ్రస్ డోర్ నెంబర్ అని చెప్తావా ఊరా ఉన్నది ఉన్నట్టు చెబుతానయ్యవ్వా ఆ ప్రకారంగా వెనుక చెప్పే వెనుకలు నాచారి అంటారు స్వామి. నువ్వా ఓహో నాచరి నాగలోల నాగమ్మ నాచరి నాగమ్మ నడవకే నాచరి నాగలోల నాగమ్మ నడుముకుండా ఉండేది నాచరి నాగలోల నాగమ్మ నడవకే ఉండేది ఉండేది నాగమ్మ నాచరి నడుముకుండా ఉండేది అంటే మీరు ఎరుకులోళ్ళు సగనం చెప్తావు సగన శాస్త్రం చెప్పి వెనుకలు నాచారి గత చెప్తావు జరిగేది జరగబోయేది ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు సగన శాస్త్రం చెప్పి వెనుకలు నాచారి అంట. అట్లా చెప్తే రేట్ అని తీసుకుంటాను రేట్ అంటే స్వామి గేట్ గేట్ అంటే ఫీజు మే డబ్బులు డబ్బులు దుడ్లా గుద్దులే గుద్దులే స్వామి ముట్టుకుంటే 3000 తీసుకుంటా. ముట్టుకున్న దానికే ఎత్తాననుకో 7000. ఇది బాగుంది వ్యాపారమా పట్టుకుంటే 10,000 16 స్వామి. నువ్వు స్టార్ట్ చేయొచ్చా స్టార్ట్ చేసేదేంటి అదే ఎరికా అత్తగా స్వామి చెయ్యి ముట్టుకొని సగన శాస్త్రం చెప్పాననుకో ఓహో 3000 మాత్రమే చూసుకుంటా. నా బుట్ట ఎత్తి సగన శాస్త్రం చెప్పాననుకో చెప్పావు అనుకో 7000 తీసుకుంటా. వారి ఇంటి దగ్గరికి వెళ్ళి సగన శాస్త్రం అంతా పట్టి పార చూసి చెప్పానంటే 10,016 తీసుకుంటా స్వామి. అట్లా వద్దు కానీ పిల్లలంతా చాలా మంది ఉన్నారు అందరికాడ జబ్బు ఉండదు ఓ రేటుకి వస్తావా ఏంటంటే స్వామి 5 నిమిషాలు అయితే ఎంత 10 నిమిషాలు అయితే ఎంత అర్ధ గంట అయితే ఎంత ఒక గంట అయితే ఎంత ఫుల్ నైట్ అయితే ఎంత పోయమ్మా ఏందో ఫుల్ నైట్ అంటాడే. అదే పని చేసేది 5 నిమిషాలకు 10 నిమిషాలకు అర్ధ గంటకు గంటకు వచ్చేదాన్ని కాదు. ఎట్లా నా రేట్ అల్లా కూడా నేను చెప్పిన ప్రకారంగానే నా ఇలవేలప దేవత కొల్లాపూరి ఎల్లమ్మ నాకు ఎంత వరకు అయితే వాచిస్తాదో అంతవరకు మాత్రమే చెప్తా. అయితే వస్తావు అంట విడ చూడు స్వామి గిరాకీ పట్టిస్తా చూడు నువ్వు మగపిల్ల నువ్వు మగది నాది మగదే నేను ఆడది ఆడది స్వామి. మేము మగవాడిని నమ్మి మీ అంట అమ్మడు వచ్చేది లేదు. వస్తే అక్కడ ఏమన్నా చేస్తావు ఏమన్నా భయము. నేనుగా ఏమి నేర్చుకోనులా నేర్చుకోలేదా అట్లాంటి కూడా నేర్చుకుందా ఆటలాట అంటే స్వామి అమ్మ నాయనాట అమ్మా నాయనాట బాగుంటుందా అమ్మగా ఉంటుంది. ఈ పొద్దు అట్లా అనుకో పద్దెనిమిది మళ్ళీ ఇట్లాంటి దూరాలు ఎట్టబేర సాయి ఉంటారని చెప్పి అది నాకు చేత కాదే. ఆ పిల్లలు నేర్చుకున్నారు కదా మే వాడు చూడ పొన్ను మూసుకున్నాడు వాడు కూడా చూసినాడంట. సరే స్వామి నాకైతే చేత చూసినారా అమ్మ నాయనాట చూడలేదురా. అలాగే నువ్వు చెప్తే ఆడుకుందామా కూర్చో అయితే దేనికి అట్లాడుకోదా నువ్వే కాదు నేను కూడా కూర్చోవాలా దేనికి అట్లాడుకున్నా. సరే తోసాను స్వామి. నేను పుల్ల పెడుతున్నా కనుక్కోవాలా పుల్ల దేనికి అదే అట్లా అయితే నా దగ్గర పుల్ల లేదే. నీ కాళ్ళు లేదా లేదు స్వామి. నీ కాళ్ళు ఉండదని నేను ఎత్తుకొని వచ్చినా.
కుసు కుసుకోలని నా చీర పైకెత్తానువే. అది మొంట్లో పడి సత్సాన్ని మీరు పైకి ఎత్తుకోవాలి. ఇలా అయితే వచ్చేదాన్ని కాదు. ఏదో గిరాకీ అన్నావు, ఆ గిరాకీ మాత్రం చెప్పు స్వామి. నేను లేచేది ఎట్లా కింద పడేసి లేమా అలాగే పా స్వామి. రాదు రాదు నాలంటుంటా తినేవారికే తినుకుంటా, రాదు రాదు నాలంటుంటా తినేవారికే తినుకుంటా, తినేవారికే తినుకుంటా చూసేవారికి సున్నుంటా, తినేవారికే తినుకుంటా చూసేవారికి సున్నుంటా, కద్దుంటా కద్దుంటా కద్దుంటా. ఏం చేస్తాను స్వామి? ఏంలే చందపోతామేమోనే పట్టుకొని వచ్చాను. చూడు స్వామి, వెనకమ్మడి తిప్పుతానే ఉన్నావు. ఎక్కడ గిరాకీ? గిరాకీ చూపాలనా? అవును స్వామి. ఇదే మా ఇల్లు. ఇదా? అవును స్వామి. నువ్వు ఆవైతే నేను కాదు కదా. అంతగా స్వామి, అంటే అంతా అప్పుడు నట్టే ఉంది. ఏం మార్పు రాలా. చూడు స్వామి, అంతా డిజైన్ డిజైన్ ఉంది. పూలు పూలు ఉన్నది చూడు పూలు స్వామి. పూలు కాదు, పూలు పూలు అయ్యే ముగ్గులు ముగ్గురు ఉన్నది. ముగ్గులు మా అమ్మకి మరి ఇష్టంలే. సంక్రాంతి పండుగ వచ్చాను పోటీలు పడుతుంది ముగ్గులుగా. సరే స్వామి, గిరాకీ ఎక్కడ స్వామి? చూపిస్తా. నా ఏళ్ళు ఎక్కడ పోతే అక్కడనే చూడాలి నువ్వు. అంటే నీ ఏరుకు నా కనసు. ఏలకలు చూసుకోండి అనుకో ఖచ్చితంగా చూపిస్తా. ఇట్లా అక్కడ దేకా కనపడలేదు స్వామి. అక్కడ చూడు కనపడలేదు. కనపడుతుంటుంది చూడు. ఏదో కదులు తక్కువ నా పక్క పెట్టేది. నేను ఉత్తమైన పతివర్తన స్వామి. ఉత్తమైన పతివర్త పతివర్త మాట తింటే ఏమో స్వామి, మా ఊర్లో కూడా నీట పతివర్త ఎవరన్నా చూసిరో ఏమో. ఎవరు చూడాల. అయితే ఏం కాదు, వేసుకో. అందుకే అట్ట పతివర్త ఇట్లా దగ్గరికి రాని ఇట వరకు ఇట్టా ఇట్టా చెప్తా. ఏలకల ఈసారి చూడ కనపడలేదు స్వామి. కనపడాలి. కనపలేదే. కనపచ్చింది కదా. నువ్వు చేసి స్వామి, నువ్వు కాస్త దూరంగా ఉండు. ఉప్పర్ దేకో కనపడలేదు స్వామి. ఉదర దేకో కనపడలేదే. ఉదర దేకో అట్లా చేస్తావు. చూడమే కనపడలేదన్నయ్యా. ఆడ కొంచెం కూడా కనపడలే. అటు పోయితే కూర్చో. కూర్చుంటే కనిపిస్తుందా? చూడు కూడా కనపడలేదు స్వామి. గౌత కూడా కొంచెం కూడా కనపడలేదే. కొంచెం కనపడాలి చిప్పుది కదా. అంటే తగ 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 నీ పాద వరకు 10-15 వందల తల్లి. సుఖే బావా నీకు సుఖమ్మ బొచ్చుగాక. ఎవరు తల్లి నా బట్టేడు? మా ఇంటి పని వంట పని చేసేవాడు. అంటే మా ఇంటి జీతగాడమ్మా. నువ్వు జీతగానివా? నువ్వు జీతగానివా? నువ్వు జీతగానివా? వడ్లమ్మ చెప్తాను. ఏమ్మా అంటే మా ఇంటి పని వంట పని చేసేవాడు మా ఇంటి సేవకుడమ్మా. చూడమ్మ, కన్ను కొట్టాను నా భర్త. అనంతరంగా రాజమంతా రామ భజన, రాజమంతా రామ భజన, మన ఏకమంతా రామ భజన. రాజమంతారాం భజన మన ఇద్దరికే హరి భజన. రాజమంతారాం భజన మన ఇద్దరికే హరి భజన. ఇన్ని భజనలు చూసినా కానీ ఈ భజన చూడలేదు తల్లి. ఏమ్మా నన్ను చూస్తా అంటే రామభజన చేస్తాడు. ఇదేనమ్మా రామభజన అంటే? నన్ను చూస్తా అంటే రా రా అని పిలుస్తాను. రా అంటాడా? వాడు చూపు రామ 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 రామ
పాడు పోయ్యా అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏం భజన తల్లి అది వద్దు. చూడు తల్లి ఈ ప్రకారం అయితే నేను ఎరికి చెప్పేదాన్ని కాదు. ఏమ్మా? పొద్దున్న దొరకచ్చాడు ఇప్పటికే పొద్దు పోతాంది. అమ్మా ఇత నా బట్ట నమ్ముకుంటే ఏమొస్తుంది తల్లి? చూడమ్మా నీ ఎట్లా నమ్ముకుంటే బాగానే చెప్తావా ఆ, లేకపోతే నీ ఎక్కడ నా బట్ట నువ్వు కావతంగా ఊరెత్తుంది. మనకు సైనే చెప్తాడు కదా. ఇక్కడ సైకిల్ చెప్తున్నా మగదానమేనా? ఓపిలేంది నా మొగుని కూడా దొరకచ్చుకున్నా. ఎవరిని మగుడా బా బా పాలబలకు వచ్చింది తోడా పింఛన్ వస్తా ఉంటుందిలే ఇబ్బందిలే వద్దులే బానేలే పో బాయ్. దొరకండి మా నీ ఎక్కడ కుక్కలు ఉన్నాయి చెల్లుతాయి ఇచ్చు ఇచ్చు సంగటాల పల్లె కుక్కలు ఉన్నాయి బాబు సరిపెద్ద గండు కుక్కలు కదా. చూడమ్మా వెంకటాచారి, వాడు పిలుస్తాడు మన కుక్కలు పిలుస్తాడు తల్లి. చూడమ్మా ఈ కనక శ్వాస మీద కాసేపు పవలించమ్మా. ఓ మాలాంటి ఎరికల వరకు కనక సింహాసాలు పట్టు పడుపులు దేనికమ్మా అలా నేల సాపే కూస్తుంటా గాని. అమ్మా వెంకటాచారి, ఏమి తల్లి నిన్ను ఎందుకు పిలిచానంటే దేనికి పిలుస్తావు? నా కష్ట సాముద్రిక క్షేత్రం తెలపాలమ్మా. అంటే తల్లి నాకు అంటే నీకు సగిన శాస్త్రములు అవునమ్మా జరిగేది జరగబోయేది అవును ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు అవునమ్మా అంటే అష్ట సాముద్రిక శాస్త్రములు అడుగుతున్నావు. అది చెప్పాలమ్మా. చూడు తల్లి అమ్మా నీకు అష్ట సాముద్రిక శాస్త్రములు తెలపాలన్నా కానీ ఈ బుట్ట ఎందున నా ఇలవేలుపు దేవత అంటే మాకు వాకిత్య వరాల తల్లి కులదైవం కొల్లాపురి ఎల్లమ్మ ఉన్నది ఇక్కడ. మీరు వెలువెలుపు దేవత. అవును తల్లి ఇప్పుడే ఉడక చలి పెట్టుకొని ఉంటుంది ఉడుకుని బాగా ఇలా నేల పెట్టాననుకో నాకు నోటు వాకి రాదు. ఏమిటమ్మా? ఈ బుట్టని కింద పెట్టకూడదు. ఈ బుట్టను మోసేవారు కావాలి. ఉంటుందా మోసేవారు కావాలా? అవును తల్లి చెక్క ఎవరు ఒక మనిషి తోడుకోరా కూడా. ఎవరు ఉన్నారు ఎవరు లేరా ఇదిగో. శివలింగం నడుపుతున్నారు. మా సేవకుడే ఉన్నాడమ్మా. ఈయన బట్ట మా సేవకుడు ఉన్నాడు. ఈయన బట్ట నమ్మి బుట్టనిస్తే ఆయన కింద పెడతాడేమో తల్లి. అట్టని కాదులేమే ఏమ్మా? చూడమ్మా వాడి కింద పెట్టి అలవాటు లేదులేమ్మా. సరే బట్ట తల్లి జై తిరుపతి రమణ గోవింద. గోవిందా గోవిందో చెక్క చూడు తల్లి నేను మాట్లాడేటప్పుడు కదులుతానే ఉంటాది. అవునమ్మా. ఒకసారి అతను హాస్పిటల్ తలుచుకోమని ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే ఏమిటమ్మా? నెత్తి నుండి బరువు కూడా దిగుతాను తల్లి. ఆత్మ అంటే అంటే నీ మనసులో తెలుసుకోవచ్చంట. మనసులో దిగుతాను తల్లి ఇంకా. అమ్మా వెంకటాచారి, అమ్మా లక్ష్మీదేవి నాకు ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు జరిగేది జరిగే చేస్తాను చెప్పాలమ్మా. కాళ్ళ అమ్మా లక్ష్మీదేవి అమ్మా ఒకసారి నీ అస్తం ఇలా తల్లి. ఓ తల్లి లక్ష్మీదేవి కొల్లాపురి ఎల్లమ్మ దిగు తల్లి దిగు. ఓ తల్లి లక్ష్మీదేవి కొల్లాపురి ఎల్లమ్మ శ్రీ వెంకటేశ్వర తరికొండవాస రావయ్య రాధగిరి రఘురామచంద్ర మందలాగిరి వాస మానీయవాస ఎత్తుగా పలికే మేలు కొండయ్యా నీకు మృక్కెదను నాకు వాకియరయ్యో. ఓ తల్లి అమ్మా మీరు సేవకుడైన పుట్టాన నేల అన్న పెట్టాడేమో తల్లి. కింద పెట్టాడా? ఎందుకో నాకు వాకలా ఉండాలి. ఏరా ఏమ్మా కింద పెట్టినావా? ఆవిడ చచ్చిగా ఎవరి మంది ఒట్టు నేను కింద పెట్టా చూడమ్మా తలపైనే ఉందిలేమ్మా. చూడు తల్లి అమ్మా నీ చేతిలో మత్తి రేకున్నది. మర్చిపోకమ్మా. ఈ మత్తి రేకున్న వారికి అవునమ్మా. మేలే జరుగును కానీ చెడు జరగదు. ఈ మచ్చరేఖ ఉంటే మేలు జరిగిన చెడు జరిగిందమ్మా. ఆ మత్తి రేఖ కాకుండా సతీ పురుషుల రేఖ చల్లగా ఉన్నది. అంటే అమ్మా ధన రేఖ ఉన్నది, ధాన్య రేఖ ఉన్నది. సతీ పురుషుల రేఖ అంటే భార్య భర్త ఇప్పటికైతే అన్యోన్యంగా సకల సంతోషంతో ఎటువంటి కోపం లేకుండా చల్లగా జీవిస్తున్నారు. అవునమ్మా. కాబట్టి నీకు అష్ట సాముద్రిక శాస్త్రంలో అడుగుతున్నావు. అవునమ్మా. అదే ప్రకారంగా తెలుపుతాను విను. దయమాడ
సఖియారో సామోత్రిక సఖియారో సామోత్రిక సంపదే కలుగనమ్మ తగడ చెంత అమ్మా వెంకటాచారి, అమ్మా లక్ష్మీదేవి. ఆ సిరా వెంకటకి ఎలా ఉంటాయమ్మా? అంటే ఆడవారికి సిర్రా వెంట్రుకలు ఎలా ఉండే తెలియదు అంటున్నావు. అదేమిటమ్మా? ఆడవారికి సిర్రా వెంట్రుకలు అంటే ఎలా ఉంటాయి? తల వెంట్రుకలు అవునమ్మా. ఎంత దూవినా కానీ రింగులు రింగులుగా రింగులు రింగులుగా, సింపర్లు బంపర్లుగా సింపర్లు బంపర్లుగా. ఒక గూడు వలె లేసుకొని ఉంటాయి. అవునమ్మా. అవే సిర్రా వెంట్రుకలు. అవునమ్మా. అలా సిర్రా వెంట్రుకలు ఉన్న స్త్రీకి అవునమ్మా. స్త్రీ సంపద అంతేమ్మా. బిడ్డ ఎందుకని గొడ్డు ఎందుకని ఒడ్డు ఎందు. పిల్లా పాపలతో కూడా అవునమ్మా. ఆ సంసారం అంతా కూడా సకల సంతోషంతో జీవిస్తారు. అది ఆ తుంగురం అంతా కూడా అవునమ్మా. అదే స్త్రీ సంపద అంటారు. అది శ్రీ సంపద అంటారమ్మా. అవును తల్లి. అమ్మా వెంకటాచారి, ఏమిటమ్మా? మరి ఇప్పుడు ఎవరు చెప్పగలరు? అలాగే కూడా చెప్తాను. ఆహా కంటిలో మెలాకయున్నా కంటిలో మెలాకయున్నా అమ్మా వెంకటాచారి, అమ్మా ఆ లక్ష్మీదేవి. కంటిలో మెలకం అంటే ఏమిటమ్మా? కంటిలో మెలకనగా కంటిలో మెలకం అంటే ఆడవారికి ఆడవారికి కుడి కన్ను మెల్లయున్నా కుడి కన్ను మెల్లవున్నా, లేక కన్నెప్పుడు రెండు కలిసి ఉన్నా అంటే కలిసి వదలని కలిసి ఉన్నా. అటువంటి స్త్రీ అవునమ్మా. వ్యభిచారి అంటారు. అటువంటి అమ్మ మెప్పించారంటారా? తల్లి భయం లేదు, అవునమ్మా. తండ్రి భయం లేదు, తండ్రి భయం లేదు అత్తామామల భయం అస్సలు లేకుండా లేకుండా తలంటి స్నానం చేసినదంటే స్నానం చేసి ఆ అమ్మాయి ఎప్పుడు ఎత్తు ప్రయాణం మీదనే ఉంటారు. అంటే అమ్మా, అటువంటి స్త్రీనే వ్యభిచారి అంటారు. అటువంటి ఆమె మెప్పించారంటారా? అవును తల్లి. చాలా బాగా. మరి ఇక్కడ ఏమిటి చెప్పండి? అలాగే కూడా చెప్తాను నేను. ముక్కు నా తొడియల జొన్న ముక్కు నా తొడియల జొన్న అమ్మా వెంకటాచారి, అమ్మా లక్ష్మీదేవి. ఆ ముక్కుడు చూడండి ఎలా ఉంటుందమ్మా? ఆడవారికి ఆడవారికి ముక్కన సుడంటే ముక్కంటి సుడి అంటారు. ముక్కటి చూడా? అవును తల్లి. అంటే ఏమిటమ్మా? ఆ ముక్కంటి సుడి అంటే ఎలా ఉంటుంది తెలుసా? అది ఎలా ఉంటుందమ్మా? ముక్కంతా ఎర్రగా ఉన్నా అవునమ్మా. లేక పనముక్కున సత్తుగా ఆడుతున్న స్త్రీకి శక్తిగా వస్తున్న వారికి ఆ అమ్మకు కోపం ఎక్కువ. ముని గొప్ప అవును తల్లి. కూడుదునా లేక పొట్టించుకుందునా? ఎవరు లోపల లోపల అలా ఎక్కువైపోయినా అటువంటి లక్షణాలు కలిగి ఉన్న స్త్రీనే అటువంటి లక్షణాలు ఉన్న స్త్రీని కోపిష్టాలు అంటారు.
అవునమ్మా. అవును తల్లి. అమ్మా వెంకటాచారి ఏమిటమ్మా? తర్వాత ఇంకా ఏమన్నా చెప్పమ్మా. అవును తల్లి, నేను చెప్పిన ఒక్క సుడియల్లా కూడా అవునమ్మా. ఎవరికంటే వారికి ఉండదు. అదేమిటమ్మా? ఈ యొక్క సుడి కొల్లా కూడా 100 కోటిలో కూడా ఒక్క స్త్రీకి మాత్రమే ఉంటారు. ఒక్కానికి ఉంటుందా? అవును తల్లి. అవునమ్మా. అలా సుడి ఉన్న స్త్రీ మాత్రమే ఈ ప్రకారంగా ప్రవర్తిస్తా ఉంటారు. అమ్మా వెంకటాచారి అమ్మా లక్ష్మి, మరి ఇంకా ఏమన్నా చెప్పమ్మా. అలాగే కూడా చెప్తాను విను. ఈ పూర్ణ సుడి ఎల్లజొన్న, ఈ పూర్ణ సుడి ఎల్లజొన్న. అమ్మా వెంకటాచారి